హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శృతి వరంగల్. ఈరోజు రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ మైసూర్ పాక్. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు చూద్దాం. మైసూర్ పాక్కి కావాల్సిన పదార్థాలు: 1 కప్ శనగపిండి, 1.5 కప్ షుగర్, 1 కప్ రిఫైండ్ ఆయిల్. శనగపిండి కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి, డ్రై రోస్ట్. ఇప్పుడు ఇది లైట్గా ఫ్రై అయింది. దీన్ని తీసి పక్కగా పెట్టుకొని షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. హాఫ్ కప్ వాటర్. హాఫ్ కప్ ఆయిల్ పోసుకుందాం, కొంచెం ఎక్కువగానే. ఇది కన్సిస్టెన్సీ రావాలి, ఒక తీగ పాకం. ఇప్పుడు తీగ పాకం వచ్చినాక మెల్లమెల్లగా కొద్దిగా శనగపిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇటు ఒక పక్కన ఆయిల్ వేడి చేసుకోవాలి. అది ఆల్రెడీ వేడైంది, నేను ఆఫ్ చేశాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇదంతా మిక్స్ అయిపోయింది కదా నైస్గా. కొద్దిగా ఆయిల్ వేస్తూ కలుపుకోవాలి. ఇలా స్మూత్ బ్యాటర్ లాగా అయిపోవాలి. ఇది ఆయిల్ ఇప్పుడు మనకు కనిపించట్లేదు, మళ్ళీ కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. కలుపుతూ ఆయిల్ అంతా విడుస్తుంది. ఇది మొత్తం పక్కకి సైడ్స్కి వచ్చేస్తుంది ఆయిల్ అంతా. అప్పుడు మనకి మైసూర్ పాక్ రెడీ అయినట్టు. ఈ లోపు మనం ప్లేట్కి ఆయిల్ రాసుకొని రెడీ పెట్టేసుకుంటే ఈ బ్యాటర్ అందులో వేసేయడమే. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మైసూర్ పాక్కి హైలో పెట్టేస్తే మాడిపోద్ది, స్వీట్ టేస్ట్గా ఉండదు. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ పడుతుందండి. ఇలా మనకి బబుల్స్ కనిపించి కొంచెం కలర్ చేంజ్ అయిందంటే వెంటనే మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మనకి ఇది ఎక్కడ కూడా సైడ్స్కి అంటుకోవట్లేదు, చూసారా? ఇలా రావాలి మనకి. కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది. ఇంకా మరి కొద్దిగా ఆయిల్ పోసేసుకొని వెంటనే తీసేసుకోవడమే. అయింది కదండి. ఇప్పుడు ఇది షిఫ్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి వేడిగా ఉన్నప్పుడే దీన్ని ప్లేట్ మీద మంచిగా సర్దుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే మనం పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. మైసూర్ పాక్ రెడీ.